గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మన వెస్టేజ్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ నేను ఇక్కడ చూపిస్తున్న 1 ఎకరా భూమి ఉంటుంది చూడండి లీడర్స్. ఇది మొత్తము ఓన్లీ వెస్టేజ్ వాళ్ళ ప్రొడక్ట్స్ మాత్రం. స్టార్టింగ్ నుంచి మనము వరి మాడి పెట్టినప్పటి నుంచి, వరి నారు వేసినప్పటి నుంచి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అగ్రి 82 కానీ, అగ్రి గోల్డ్ కానీ, యూమిక్, తర్వాత ఆక్వాజెల్, ప్రతిదీ అంటే మనము వరికి ఏవేవైతే వాడాలమో మన అప్లైన్ చెప్పిన పద్ధతి ప్రకారంగా ప్రతిదీ ఒక్కటి మిస్ కాకుండా వాడాను ఈ రోజు వరకు. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఈ 1 ఎకరా భూమిలో అంటే ఇవి సన్న బియ్యము, ఇందులో ఎలాంటి యూరియా కానీ, డిఏపి కానీ, గడ్డి మందు కానీ, ఇతర కెమికల్స్ ఏవి వాడలేదు. కేవలం మన వెస్టేజ్ ప్రోడక్ట్లు, తర్వాత ఆకు అలము, తర్వాత గోమూత్రము, గోపేడ అలా వాడాను. ఎందుకంటే మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు చెప్పారు కెమికల్ ఆల్రెడీ వాడి ఉంటుంది కాబట్టి 25% ఎవ్రీ పంటకు తగ్గించాలని చెప్పారు. కానీ నేను 3 రకాలుగా ఇక్కడ పంట పండిస్తున్నాను. ఇదేమో ఫస్ట్ పద్ధతి. నేను కెమికల్స్ వాడకుండా కంప్లీట్గా మన వెస్టేజ్ వాడుతూ ఇది ఏ విధంగా దిగుబడి వస్తుందో చూద్దామని సన్న బియ్యము 1 ఎకరా మాత్రము ఇక్కడ వాడాను. తర్వాత సెకండ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది ఇది దొడ్డి బియ్యం అండి, 1010. ఇందులో మాత్రము ఓన్లీ కెమికల్స్ మాత్రమే వాడాము. ఇది 1.5 ఎకరా వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందులో అన్నీ వాడాము. గడ్డి మందు, తర్వాత యూరియా, డిఏపి, అంటే ఇప్పుడు కెమికల్స్ ఏ విధంగా అయితే వాడుతున్నారో ప్రతిదీ ఇందులో వాడాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చూపిస్తున్నాను. ఇదంతా చూడండి, ఇది కెమికల్స్తో వాడింది. దీంట్లో మనం ఎలాంటి వేస్టేజ్ వాళ్ళ ప్రొడక్ట్స్ వాడలేం, కేవలము కెమికల్స్తో వాడింది ఇదంతా. ఇది 1 ఎకరా ఉంటుంది. ఇది సెకండ్ పద్ధతి. మూడవ పద్ధతి ఇంకోటి చూపిస్తాను, అది 1 ఎకరా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మూడవ పద్ధతి. అంటే మన అప్లయన్స్ తర్వాత వెస్టేజ్ కంపెనీ చెప్పింది కదా కెమికల్స్ 25% తగ్గించుకోమని. ఇది మూడో పద్ధతి. ఈ విధంగా పైన ఉంటుంది, కనిపిస్తలేదు, 1 ఎకరా ఉంటుంది ఇదంతా. ఇక్కడ మాత్రం ఏంది మన వెస్టేజ్ వాళ్ళ ప్రోడక్ట్లు వాడుకుంటూ, యూరియా, డిఏపి వాడుతూ, కెమికల్స్ కూడా వాడుతూ, ఇది మూడో పద్ధతి. ఇట్లా 3 రకాలుగా నేను వాడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కెమికల్స్తో ఉన్నాయి కదా, చూద్దాం ఎంత దిగుబడి తక్కువ వస్తుందని. నేను ఇక్కడ చూశారు కదా సన్న బియ్యం అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ పద్ధతి. ఇది కూడా చూస్తున్నాను. అంటే మన వెస్టేజ్ ప్రోడక్టు ఏ విధంగా పనిచేస్తుంది అనేది 3 రకాలుగా నేను పద్ధతి తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.